శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి చతుర్థ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. అంటే రాశ్యాధిపతి శుక్రుడు కూడా కుజుడితో కలిసి ఆల్మోస్ట్ అస్తంగతులైనట్టుగా అంటే బలం తక్కువగా ఉన్నాడని చెప్పచ్చు. పంచమంలో రవి శని బుధుడు కనబడుతున్నారు. షష్ఠస్థానంలో రాహు, సప్తమంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతుంది. వ్యయంలో చూసేసరికి కేతు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. సో తులారాశి వారికి ఆర్థిక వ్యవహారం ఏ విధంగా ఉంటుందంటే ఆర్థికంగా కొంత గురుబలం ఉంది కాబట్టి ఏదో చిన్న డెవలప్మెంట్ కనబడచ్చు. ఉద్యోగరీత్యా చిన్న ప్రమోషన్స్, చిన్న ఇంక్రిమెంట్స్, హయ్యర్ అఫీషియల్స్ నుండి మంచి అప్రిషియేషన్ రావడం ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారంలో నేము ఫేమ్ సంపాదించుకోవడం, బ్రాండ్ నేమ్ ఇంప్రూవ్ అవ్వడం, కొంచెం సక్సెస్ అవ్వడం ఇవన్నీ కూడా తులారాశి వారికి బాగానే కనబడుతుంది చెప్పచ్చు అన్నమాట. ఆర్థికంగా మనం తీసుకునేటప్పుడు అంటే ఒక 5 to 10% ఇంక్రిమెంట్స్ అనేది 15 రోజుల్లో కనబడతాయి. అంతకంటే ఎక్కువ కనిపించదు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అందులో కూడా చిన్న డెవలప్మెంట్ కనబడుతుంది. సో మీకు ఏంటంటే డబ్బు ఒకటే ప్రధానం కాదు, అదర్ ఫెసిలిటేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం కొత్త ఉద్యోగాలకి ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. సాధారణంగా ఏంటంటే ఇంక్రిమెంట్ అంటే ఏదో 30%, 30%, 40% ఇంక్రీజ్ అయితే వెళ్దామని అనుకుంటారు. కానీ కొన్ని ఫెసిలిటేషన్స్ ఎలా ఉంటాయంటే ఇంక్రిమెంట్ కంటే ఆ ఫెసిలిటేషన్స్ బాగా అవసరం పడుతుంటాయి. ఇవాళ రేపు సాఫ్ట్వేర్లో కానీ ఐటీ రంగంలో ఇవి బాగా చూస్తుంటాం. సో అలా మీకు అనిపిస్తే మాత్రం యూ కెన్ గో హెడ్ విత్ ద న్యూ జాబ్. ఓకే, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా కనబడుతున్నాయి. అందులో కూడా కొంతవరకు పర్సంటేజ్ బాగానే ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థికి అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా శ్రీకారం చుట్టచ్చు. గురు అనుగ్రహం ఉంది కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, అలాగే మనం చేస్తే ఉపనయన సంస్కారాలు, చాలా మధ్యవర్తిత్వం వహించి ఏదైనా వ్యవహారం నడపాలి అనుకుంటే దానికి కూడా మీకు అనుకూలమైన గురుబలం కనబడుతుంది కాబట్టి ఏమాత్రం భయపడక్కలేదు. అలాగే మనం తీసుకున్న లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. ట్రేడింగ్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే స్క్రాప్ అండ్ ఐరన్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీస్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో ఉన్న రాహు, వ్యయంలో ఉన్న కేతు. ఈ 6 ఉన్న రాహు ఏంటంటే కొంతవరకు పాదాల కింద మంట, పాదాల దగ్గర న్యూరో ప్రాబ్లము తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. దాంతోపాటు ఎముక నొప్ప లేకపోతే నరం నొప్ప అని తెలియని పరిస్థితుల్లో ఇబ్బంది పెడుతుంటాడు. పాదం మోకాళ్ళ దగ్గర కొంచెం అట్లాంటివి జరిగితే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్తో కన్సల్ట్ చేయండి. కొంత దాన్ని కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి, కొంతవరకు బాగుంటుంది. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు పంచమలో ఉన్న రవి శని బుధుడు యొక్క ప్రభావం వలన ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య వైరము, తర్వాత కొడుకు ద్వారా కొన్ని డిస్ప్యూట్స్ జరగడము, అంటే పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు అయితే పిల్లలు చేసే బిజినెస్ వ్యాపారంలో డిస్ప్యూట్స్ని తండ్రి గారిని కూడా కలపడము, లేదా పిల్లలు చేసిన కొన్ని పనుల వల్ల తండ్రి గారు కూడా కోర్టు వరకు వెళ్ళడము. అలాగే ఇంకొక రకంగా చెప్పాలంటే వివాహ వ్యవస్థలో భార్యాభర్తల నుంచి గొడవయ్యి అత్తగారి మీద మామగారి మీద కోడలు కేసులు పెడుతుంటే దాని నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో కొంత సక్సెస్, కొంత అన్సక్సెస్ అవ్వడము, ఇవన్నీ పంచమ స్థానం వల్ల జరిగే పిల్లల ద్వారా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. కానీ గురువు అనుగ్రహం ఉంది కాబట్టి దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్ని అధిగమించి ముందుకెళ్ళడానికి అభిషేకమే సర్వస్వము అంటే శివునికి అభిషేకం చేసుకుని తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ 15 రోజుల్లో కనీసం 2 సార్లు అయినా సరే శివాభిషేకం చేయడం ప్రయత్నం చేయండి. లేకపోతే ఇంట్లో అయితే రోజు అభిషేకం చేసుకునే వాళ్ళైతే తీర్థం తీసుకోండి. ఆ విధంగా చేసుకుని శివ పంచాక్షరి మహామంత్రాన్ని సాధన చేస్తే కొన్ని ఇటువంటి సమస్యలు ఇరుకులో పడకుండా మీరు కూడా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయ్యేటట్టు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది ఆస్తి అనుకోండి, పర్సనల్ లైఫ్ అనుకోండి, ఏదైనప్పటికీ బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.